టేజర్ చించి ఆరేశారు. చించేశారు సార్. మామూలే కదా. అరే ఒక్క నిమిషం రా, పొగుడుతున్నారు. అరే ఇందాం, ఇని రియాక్ట్ అయిదాం. ఫస్ట్ ఇనిపియాలి కదా. అరవటం ఆపకపోతే ఎరగొడతాను. సార్ కొంచెం గట్టిగా మాట్లాడరా. టేజర్ చించి ఆరేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్. మ్యాడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మీకు. అవును, అట్లుంటది మనతోని. ఈ మధ్యకాలంలో ఏ ఈవెంట్లో ఇంత మ్యాడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూడలేదు. కానీ సినిమా రిలీజ్ అయినప్పుడు ఏమైపోతాం సార్ ఇదంతా. పిసుక్కోవడమే. అందరూ భయపడిపోతారు కదా, సెన్సార్ వాళ్ళు ఏం రేటింగ్ ఇస్తారు నెక్స్ట్ అది అని చెప్పి. సార్ కొత్తగా ఏదైనా చేయాలంటే ఇట్లనే చేయాలి సార్, తప్పదు. ఇంకా సార్ కొంచెం ఓవర్గుంటేనే కదా ట్రెండింగ్ లోకి వచ్చేది. ముందే మీరు వార్నింగ్ ఇచ్చారు కదా, లేడీస్ అండ్ కిడ్స్ మూవీకి దూరంగా ఉండాలి. లేడీస్ ఏం లేదు, నా ఫ్రెండ్స్ అందరూ లేడీస్ చూసి అన్నారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. లేదు, వీక్ హార్టెడ్ పీపుల్ చిల్డ్రన్ అన్న. అవును అంటే ఓన్లీ యూత్ ని ఉద్దేశించి ఇలాంటి డ్రగ్స్ మూవీ తీయడం అవసరం అంటారా? ఇప్పుడు చాలా ఉన్నాయి టీజర్లా, మీకు అవే కనిపిస్తున్నాయి. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. మనకి ఏవి ఇష్టమో అవి ఎక్కువ కనిపిస్తుంటాయి అంతే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నా సినిమా చూస్తే సీఎం గారు కూడా పిలిచి సూపర్ రా అంటారు. అంటే సీటింగ్ కెపాసిటీ స్క్రీన్ లో ఎంత ఉందనేది ముందే మేనేజ్మెంట్ ఆ థియేటర్ వాళ్ళు పట్టించుకుంటారు, మీకు ఎందుకు అంత స్ట్రెస్? I know మీకెందుకు నొప్పి. ట్రూ మీ